మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మొదలు కానుంది. బోరబండ బస్టాప్ లో ప్రారంభమయ్యే రోడ్ షో హైటెక్ హోటల్ వరకు సాగుతోంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేటీఆర్ ప్రసంగాలు జనాన్ని ఉర్రు తొలగించడమే కాకుండా ఆలోచింపజేస్తున్నాయి. కేటీఆర్ చెప్తున్న విషయాలను జనం శ్రద్ధగా వింటున్నారు. చౌరస్తాలన్నీ జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. కేటీఆర్ రోడ్ షోకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ లైవ్ లో అందిస్తారు. యాసర్, మరి కాసేపట్లో కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కాబోతోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ సునీత, ఏదైతే మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారుమోగుతుంది. ఏ గల్లీ చూసినా, ఏ డివిజన్ చూసినా బీఆర్ఎస్ ప్రచారంతో దద్దరిల్లుతుంది. మరి కాసేపట్లో కేటీఆర్ బోరబండ వేదిక రోడ్ షో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనకు ఇందుకు సంబంధించి మాట్లాడే మనతో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. కేటీఆర్ కాసేపట్లో రోడ్ షో ప్రారంభం కానుంది. ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి. బోరబండ డివిజన్ గతంలో కూడా భారీ మెజారిటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఈసారి కూడా ఆ ఉత్సాహం అనేది కనపడతా ఉన్నది. వస్తున్నటువంటి మా యువ నాయకుడు, హైదరాబాద్ డెవలప్ చేసినటువంటి మా నాయకుడిని అందరూ స్వాగతం తెలియజేసి ఎదుర్కొని కలుపుకొని ప్రకటించేటువంటి ఒక ప్రయత్నం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. స్వాగత సుమాలు చెప్తున్నారు. ఆల్రెడీ కళాకారులు వచ్చారు, డప్పులు డోలతో చెప్తున్నారు, బతుకమ్మలతో స్వాగతం చెప్తున్నారు. మా బోరబండ ఆడబిడ్డలు అందరూ వచ్చారు. మేమందరం కూడా రోడ్ షోలో భాగస్వాములు కావడానికి వచ్చినాం. మొత్తం ఉన్నటువంటి రోడ్ షో పరిధి కూడా 1 కిలోమీటర్ వరకు షో చేసి ఎండింగ్ పాయింట్ లో హైటెక్ హోటల్ దగ్గర మాట్లాడేటువంటి అవకాశం కనపడుతున్నది. దాదాపుగా 8 నుంచి 10,000 మందికి తగ్గకుండా ఇక్కడ హాజరవుతున్నటువంటి ఒక అవకాశం మాకు కనపడుతున్నది. వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాటర్ ప్యాకెట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన విషయాలు. అదే సందర్భంలో రోడ్ షోలో భాగస్వాములు అవుతున్న వాళ్ళకి పార్టిసిపేట్ అవుతున్నటువంటి కేటీఆర్ గారు, అభ్యర్థి గారు, మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు ఎవరున్నా అందరు పార్టిసిపేట్ అవుతారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చివరి పాయింట్ వరకు తీసుకెళ్లి అక్కడ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ గారు మాట్లాడి వాళ్ళని పంపించడం అనేటువంటిది మా యొక్క లక్ష్యం ఈ రోజు అనేటువంటి చెప్తా ఉన్నాం. మొత్తానికి బీఆర్ఎస్ అయితే ప్రచారం దూసుకుపోతుంది, అందరికన్నా ముందంజలో ఉంది. ఏ విధంగా సాధ్యమా అంటే వాస్తవానికి మనకున్నటువంటి నెట్వర్క్ కానీ, మన పనితనం కానీ, కేసీఆర్ గారు చేసేటువంటి పని కానీ మనం కొత్తగా చేసేది ఏం లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, తెలంగాణ సాధించడం కోసం కేసీఆర్ గారు చేసిన కృషి ఏంది, అమెరికాలో ఉన్నటువంటి ఉన్నత చదువులు ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ ఏ రంగంలో ఎట్లా అభివృద్ధి చేసాడు కేటీఆర్ గారు, ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలను మందలిస్తే మాకంటే ఎక్కువ పథకాల విషయంలో కానీ మిగతా విషయాలు కానీ వాళ్ళే మాకు చెప్తున్నారు. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ రోజు వచ్చి కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేసి మేము ఏమంటున్నాం, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నాం, కారు గుర్తు ఓటేస్తామని చెప్పడం కోసమే ప్రజలు పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ ర్యాలీలో భాగస్వాములు అవుతా ఉన్నారు. మొత్తానికి ప్రచారంలో అయితే ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం గెలుస్తున్నాం అనేటువంటి స్పష్టమైంది. కాబట్టి భయాందోళనకు గురైనటువంటి రేవంత్ రెడ్డి మంత్రులను దింపి, ఎమ్మెల్యేలను దింపి, అధికారులను దింపి, పోలీసులను దింపి, భయపెట్టి, కేసులు పెట్టి ప్రచారం చేయకుండా అడ్డుపడి, అదే సందర్భంలో సొంతంగా ముఖ్యమంత్రి అంటూడే అన్ని డివిజన్లకు ప్రోగ్రాం పెట్టుకుని ముఖ్యమంత్రి అంటూ ఒక ప్రోగ్రాం కాడికి పోతే ఎక్కువ ఎందుకు అంటే భయపడదు. కాబట్టి తెల్లారుదాలకు అజరుద్దీన్ అంటూ మంత్రిని చేసి ఏదో తాపత్రయ పడుతున్న అంటేనే నైతికంగా మనం గెలిచిపోయినాము. 14వ తారీఖు రిజల్ట్ మాత్రమే పెండింగ్ ఉన్నది. అది కళ్ళ ముందర కనపడుతున్నది. మేము తిరుగుతున్నా కూడా మాకు కనపడుతున్నది. ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, సార్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఉంటేనే బాగుపడతాం, మా బతుకులు బాగుపడతాయి. ఏదో లంగ దొంగ మాటలు చెప్పిన ఈ బ్లాక్ మెయిలర్ గారి మాటలు నమ్మి లటకన ఓటేసినాం, పొరపాటు జరిగింది, ఇంకోసారి ఆ పొరపాటు చేయము అని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ప్రజలైతే బీఆర్ఎస్ కి అయితే బ్రహ్మరథం పడుతున్నారు, చేరికలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. అసలు ప్రజలు బీఆర్ఎస్ నే కోరుకుంటున్నారు. ఇదేమా 100% నవంబర్ 14వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో మాగంటి సునీత గోపీనాథ్ గారు, ఎవరైతే గోపీనాథ్ గారు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరుకొచ్చి మాకు ఆపదకు నిలబడ్డాడో, ఈ రోజు ఆయన అనుకోకుండా ఆరోగ్యం బాగాలేక మరణించడం వల్ల అలా సత్యమని నిలబడ్డప్పుడు ఆ కుటుంబానికి తనకి బాసటగా మేమందరం ఉండాలి. కాబట్టి మేము మాగంటి సునీత గోపీనాథ్ గారు వెంటనే ఉంటాం. మా కోసం కష్టపడ్డాడు,
మా రిజిస్ట్రేషన్లు బాగాలేవంటే జీవో తీసుకొచ్చినోడు, మాకు త్రాగునీరు సమస్య ఉందంటే 5 MLT వాటర్ సంబంధించినటువంటి ఒక వాటర్ ప్లాంట్ నే తీసుకొని వచ్చి మా అందరికి భగీరథ వాటర్ ఇచ్చినోడు. అటువంటి నాయకులు మేము వదులుకోము. కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేశారు. ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రోజైనా సరే మేము కూలి పని చేసుకుని బతకగలుగుతున్నాం. ఈ అన్ని కారణాలు కేసీఆర్ గారి వల్ల జరిగినవి. ఈయన వచ్చిన తర్వాత వచ్చినటువంటి హైదరాబాద్ ఇళ్లను గులగొట్టు తప్ప కొత్తది ఒక్కటి కూడా ఇల్లు కట్టేటువంటి పరిస్థితి కనపడతలేదు. మాట్లాడితే రౌడీ మాటలు. రేవంత్ రెడ్డి వచ్చేసేమో ఓటు వేయకపోతే మీకు పథకాలు ఇయ్యా అని మాట్లాడతాడు, బ్లాక్ మెయిలింగ్ మాటలు మాట్లాడతాడు. అభ్యర్థి ఏమో ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు జూబ్లీస్ దగ్గర దాటి బయటికి ఎవరు మీ సంగతి చూస్తాను మాట్లాడతారు గెలవక ముందుకే. ఇలాంటి లంగాలను దొంగలను ఎన్నుకుంటారా? లేదంటే ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా నికాల్సైనటువంటి మగపిని కలిగినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని చూసి మాగంటి సునీత గారిని గెలిపిస్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి స్వయంగా అన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయని భయపెట్టిస్తే భయపెట్టించి బ్లాక్ మెయిలింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు కనుక కాంగ్రెస్ ఓటు వేయకపోతే మీ అన్ని సంక్షేమ పథకాలు ఆపుతా అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ మాటలు మాట్లాడుతుంటేనే వాడు ముఖ్యమంత్రి కాదు, దాంతో సోయి లేదు, ఓడిపోతున్నాడు భయం జ్వరపడ్డది కాబట్టి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నాడు. బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ నియోజకవర్గంలో జూబ్లీస్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో మాగంటి సునీతా గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీస్ గడ్డపై బీఆర్ఎస్ విజయం మరోసారి ఖాయమని మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అంటారు. మరి కాసేపట్లో కేటీఆర్ బోరబండకు చేరుకుంటారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున స్వాగతం చేశారు. డప్పు వాయిద్యాలతో ఇక్కడ స్వాగతం పలకనున్నారు. ఓటు స్టూడియో.